మన ప్రభు అయినటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగాలు బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి గ్రహించేటువంటి నాయన మనసును మీరు మాకు అనుగ్రహించమని పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉంటున్నాం కాబట్టి మన చుట్టూ అనేక మంది ఉంటున్నారు. ఈ ఉన్నటువంటి వారిలలో కొంతమంది మనకు ఇష్టమైనటువంటి పనులు ఏమైనా చేశారు అంటే, మనల్ని సంతోషపెట్టే పనులు చేశారంటే, మనం చెప్పిన పనిని వాళ్ళు చేశారంటే, విన్నారంటే, లోబడినారంటే వాళ్ళని మనం ఏ విధంగా వాళ్ళని పరిగణిస్తామంటే మిత్రులుగా పరిగణిస్తాం, అంటే స్నేహితులుగా వారిని పరిగణిస్తాం. ఒకవేళ మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుండి, వ్యతిరేకంగా మాట్లాడుతుండి, వ్యతిరేకమైన వాళ్ళు చేస్తూ ఉంటుండి, మన మనసును కష్టపెట్టేటువంటి వారుగా, మనల్ని బాధపరిచేటువంటి వారుగా ఉంటే వారిని మనం ఏమంటాం? మనము శత్రువులుగా పరిగణిస్తాం. కనుక ఈ లోకంగా ఈ విధంగా ఉంటే మనకు ఆత్మీయమైనటువంటి శత్రువు ఒకడున్నాడు. అది మనకే కాదు, దేవునికి కూడా శత్రువు. దేవునికి శత్రువు, మనకు కూడా శత్రువు. ఎవరు? సాతాను అంటాం. ఈ సాతానికి ఒరిజినల్గా దాని పేరేం పేరంటే లూసిఫర్. అది ఆ లూసిఫర్ అనే పదాన్ని మనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూడగలుగుతాం. అదే తెలుగులో మనం చూసినట్లయితే తేజ నక్షత్రము అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. వేకు చుక్క అని కూడా వ్రాయబడి ఉంది. వానికి రకరకాలైన పేర్లు ఉన్నాయి. ఏంటంటే అపవాది అని పేరుంది. అంటే అబద్ధాలు చెప్పేటువంటి వాడు. ఇంకో పేరుందంటే అబద్ధములకు జనకుడు. అంటే జనకుడు అంటే తండ్రి అని. అంటే అబద్ధాలు పుట్టించే దాంట్లో వాడు శ్రేష్టమైనటువంటి వాడు కనుక అబద్ధములకు జనకుడు. కనుక ఇంకా ఏమంటున్నా, మరి ఈ లోక సంబంధమైన వాటిని మీరు గమనించి చూసినట్లయితే ఈ లోకాధిపతి అని కూడా అంటాం. క్రీస్తు విరోధి అని కూడా పిలువబడుతూ ఉంటున్నాడు. ఈ లోకాధికారి అని కూడా పిలువబడుతూ ఉంటున్నాడు. కనుక మరి ఇంకొక రకంగా మనం బైబిల్ వాక్యాలు చూసినట్లయితే వాడు గర్జించే సింహంతో పోల్చబడి ఉంటున్నాడు. కనుక ఇటువంటి సాతానుడు మనకు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవునికి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. దేవునితో ఎవరైతే స్నేహం చేస్తూ ఉంటారో, దేవునితో కలిసినట్టుగా ఉంటారో, దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా కబలించి వాడు నరకాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశమే. కాబట్టి వాడు శత్రువు అయి ఉంటున్నాడు. కనుక శత్రువును మనం ఏం చేయాలి? జయించాలి, ఎదిరించాలి, అని తొక్కివేసేయాలి. అంతే కదా. మన శత్రువు, ప్రధాన శత్రువు ఎవరంటే సాతానుడు. ఈరోజు మనము ఆ సాతాను ఎలా జయించాలి, ఏ విధంగా ఉండి జయించాలి? ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే సాతాను జయించాలంటే ఏమి చెయ్యాలి, లేక ఎదిరించాలంటే ఏమి చెయ్యాలి, ఏ విధంగా ఉంటే మనం ఎదిరించగలుగుతాం. ఈరోజు అవి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు చూసినట్లయితే యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, సాతాను ఎదిరించాలి అంటే, ఆ అపవాదుని ఎదిరించాలంటే ఏం చేయాలంట? మొట్టమొదటిగా దేవునికి లోబడి ఉండుడి అంటున్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడాలి. ఎక్కడైనా పని చేస్తున్నారంటే పై అధికారులకు లోబడి ఉంటారు, అవునా కదా. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు, భార్య భర్తకు లోబడి ఉంటుంది. అలాగనే దేవుని సేవకులు దేవునికి లోబడి ఉంటారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అందరికీ కనబడేటువంటిది ఏంటంటే, అందరూ సూచించేటువంటిది ఏంటంటే, ప్రతి ఒక్క మానవుడు కూడా సాతాను జయించాలి అని అంటే వాడు ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే నీవు లోబడి ఉంటావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక, నీలో ఉంటాడు కనుక, నీతో పాటు ఉంటాడు కనుక నీకు శక్తి ఉంటుంది. శక్తి ఉంటుంది కనుక నువ్వు సాధారణ అపవాదిని నువ్వు ఎదిరించగలవు. అప్పుడు ఎదిరించినప్పుడు వాడు ఏమవుతాడంట? వాడు మీ ఎదురండి పారిపోవను. మనం కాదు శత్రువు నుంచి పారిపోవాల్సింది, మనల్ని చూసి శత్రువు పారిపోవాలి కదా.
కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? శత్రువు మన నుంచి పారిపోతాడంటే మనము శక్తిమంతులైనప్పుడు వాడి శక్తిహీనుడైపోతాడు. వాడు శక్తిహీనుడైనటువంటి బలవంతుడైన రాజు దగ్గర నుంచి బలహీనుడైన రాజు ఉంటాడా, పారిపోతాడా? పారిపోతాడు కదా. కాబట్టి వీడు బలహీనుడైనటువంటి వాడుగా మారిపోతాడు. ఎప్పుడు? మనం బలవంతులైనప్పుడు. ఎప్పుడు బలవంతులవుతాం? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి లోబడి ఉన్నప్పుడు మనము బలవంతులవుతాం. కనుక మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి లోబడి ఎదిరించాలి. నంబర్ 2 ఏంటంటే దేవుని యందు విశ్వాసము కలిగి స్థిరులై ఉండాలి. కాన్స్టాంట్గా ఉండాలన్నమాట, స్థిరంగా ఉండాలి అన్నమాట. కనుక ఎలా ఉండాలి అనే మాటను మన బైబిల్లో చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం చూస్తే, మీకు విరోధి అయిన అపవాది ఎట్లా ఉన్నాడంట? గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడట. చూసారండి, ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏమని పేరుంది తెలుసా? కొదమ సింహం. ఇది సాధారణకి ఏం పేరు? గర్జించు సింహం. చూడండి, గర్జించు సింహం ఏం చేస్తుందంటే భయపెడుతుంది, అంతే. భయపెట్టేది, గర్జించి భయపెడుతుంది తప్ప అది ఏం చేయలేదు. కానీ కొదమ సింహం ఏం చేస్తుంది? చీల్చేస్తుంది. ఇప్పుడు మన యేసయ్య కొదమ సింహం కాబట్టి చీల్చివేసేటువంటి వాడు. ఇది మాత్రము బెదిరించేది. ఎవరిని బెదిరిస్తుంది? మనల్ని, విశ్వాసుల్ని బెదిరిస్తుంది. ఇట్లా అయిపోతే ఇట్లా అయిపోతావు, ఇలా అయితే బలహీనతో, ఇట్లయితే నీకు ఈ రోగం బాగు కాదు, ఇట్లయితే గిరా నీకు మేలు జరగవు అని ఏదో ఒకటి చెప్పి బెదిరిస్తుంది. కానీ గర్జనకు భయపడతాం మనం. గర్జనకు భయపడకూడదు. సింహాలు ఎప్పుడే కానీ చీల్చేటువంటిగా ఉండాలి, కానీ గర్జించేటువంటిదిగా ఉండదు. కానీ సాతానుడికి ఏం పేరు పెట్టబడిందంటే గర్జించు సింహం వలె వాడిని ఎవరి మీదునా, ఎవరిలో ఛాన్స్ దొరుకుద్దా, ఎవరిలో బలహీనత ఉందా, ఆ బలహీనతను మరి ఆసరా చేసుకొని వాడిని అందులో పడేస్తుంది అనమాట. కనుక ఆ విధంగా అది ఏం చేస్తుందంటే వెతుకుతూ ఉంటుంది. విశ్వాసులు ఎవరు బలహీనంగా ఉన్నారు, వీడు శరీరంలో బలహీనంగా ఉన్నాడా, తిండిలో బలహీనంగా ఉన్నాడా, లేకపోతే ఇంకా వేరే విషయాల్లో వస్త్రాల్లో బలహీనంగా ఉన్నాడా, ఇంకా ఏ బలహీనం అంటే బక్కగా ఉండటం అని కాదు, క్యారెక్టర్లో అతను ఆ విధంగా చాలా వీక్గా ఉన్నాడు అని అర్థం. అంటే దాంట్లో మరి పడిపోయేటువంటి వాడుగా ఉన్నాడు అని అర్థం. కనుక ఏ విషయంలో అయితే పడిపోయేవాడుగా ఉంటాడో వాడిని దాంట్లో ఏం చేస్తాడు? పట్టేసుకుంటారు. కనుక వాళ్ళు అటువంటి వాడిని వెతుకుతూ ఉంటారు. బలంగా ఉన్నామనుకోండి, విశ్వాసంలో ఉన్నామనుకోండి, ఇతను ఉండేటట్లు లేడు కాబట్టి ఇతని దగ్గర పోవడం వేస్ట్ అనుకొని దూరంగా వెళ్ళిపోతారు. కనుక సాతానుడు ఎవరిని మింగుదురాని తిరుగుతూ ఉంటున్నాడు. కనుక ఇది మనం ఎరిగినటువంటి వారమై మనం ఏం చేయాలి? విశ్వాసమందు స్థిరులై ఉండి, స్థిరంగా ఉండి, బలంగా ఉండి వారిని ఎదిరించాలి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవునికి లోబడి ఎదిరించాలి. రెండవదిగా విశ్వాసమందు స్థిరులై ఎదిరించాలి. మూడవది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించి ఎదిరించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనకు చెప్తున్నాడు. ఏమని రాసి ఏం చెప్పినాడు చూడండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎందుకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట? అపవాది తంత్రములు చాలా తంత్రగొట్టి అంటాం. తంత్రగొట్టి అనంటే వాడు ఎటువంటి వాడు అనంటే మనం మాయలు చేసేటువంటి వాడుగా ఉంటాడు, మెస్పరిజం చేసేటువంటి వాడుగా ఉంటాడు, మనుషులు మోసం చేసేటువంటి వాడుగా ఉంటాడనమాట. కనుక వాడు కుతంత్రాల నుంచి మనం బయటపడాలంటే వాడిని ఎదిరించాలి అని అంటే మనం వేసుకునేటువంటి సర్వాంగ కవచం కాదు, దేవుడిచ్చే సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే ప్రతి శరీరంలో ఉండే ప్రతి భాగానికి అవి కవచాలు. యుద్ధానికి పోయేటువంటి వాడు ఆ సైనికుడు నిలబడితే సైనికుడు ఏం చేస్తాడు? తల మీద శిరస్త్రాణం పెట్టుకుంటా. హెల్మెట్ అంటాం కదా, ఎందుకు అది పెట్టుకుంటావు? తలకు దెబ్బ తగలకుండా కదా. మనము బండి మీద పోతుంటాం, దాన్ని ఏమంటాం? మనము హెల్మెట్ అంటాం. ఇంగ్లీష్లో హెల్మెట్ అంటాం, తెలుగులో ఏమంటామంటే శిరస్త్రాణము అంటాం. కనుక ఎందుకు బండి మీద పోయేటోడు కింద పడినాడంటే ఎక్కడ దెబ్బలు తగిలినా పర్వాలేదు కానీ తలకు దెబ్బ తగులుకుంటే బతుకుతాడు అని కదా. అలా తలను కాపాడుకోవడానికి
మనకేం కావాలా? శిరస్త్రాణం. అలాగే ఇక్కడ కింది భాగాల్లో మనం చూసినట్లయితే 14వ వచనంలో నడుముకి ఏం కట్టుకోవాలంట? సత్యం అనేటువంటి దట్టిని కట్టుకోవాలి, నీతి అనే మాయమరువును పైన తొడుక్కోవాలి. ఇంకేంటలా పాదములకు ఏముండాలంట? సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనేటువంటి జోడును అని షూస్ వేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఏం చేయాలంట? విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి? వాడు వేసేటువంటి అగ్ని బాణాలు, సాతానుడు వేసేటువంటి అగ్ని బాణాలు ఏం చేస్తాయి? మామూలు బాణాలు కాదవి. అగ్ని బాణం అంటే అగ్ని వచ్చిందంటే దహించి వేస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? దాని యొక్క లక్షణము దహించి వేస్తుంది. అంటే దహించి వేస్తుంది అంటే కాల్చి వేస్తుంది. ఇప్పుడు అగ్గి తగిలినటువంటి వాడు, మంటల్లో పడినటువంటి వాడు మసైపోవచ్చు, కాలిపోవచ్చు, బాధపడతాడు కదా. అంటే వీడు వేసేటువంటి అగ్ని బాణము మనిషిని నాశనపరచవచ్చు, మనిషిని వీక్ చేయొచ్చు, మనిషికి రోగం వచ్చేటట్టు చేయొచ్చు, మనిషిలో శరీరంలో కుంగిపోయేటట్టు చేయొచ్చు. అనేక విధాలుగా ఈ బాణాలుగా ఉపయోగించి వాడు మన మీద ప్రయోగిస్తాడు. అప్పుడు వాటిని అడ్డుకోవాలంటే మనం ఏం చేయాలి? ఒక డాలు కావాలి. ఏం కావాలి? విశ్వాసం అనే డాలు. అంటే శత్రువు బాణాలు వేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సైనికుడు ఏం చేస్తాడంటే ఒక చేతిలో డాల్ ఉండే, షీల్డ్ అంటాం దాన్ని, రౌండ్ ఉండేది, దాన్ని ఇట్లా పట్టుకుంటాడు. ఆ వేసినటువంటి వాడల్ని ఇట్లా కొడుతుంటాడు. ఎవడైనా కత్తితో కొడుతున్నా కూడా కత్తిని ఇట్లా ఆపేస్తూ ఉంటాడు. అంటే ఒక చేతిలో ఏముండాలి? డాల్. అంటే దాన్ని మన విశ్వాసంతో దాన్ని ఎదిరించాలి అని అర్థమైన. కానీ ఇంకొక చేత ఏం చేయాలి? ఊరికి ఇట్లే అనుకుంటుంటే సరిపోద్దా? ఇంకేం చేయాలి? వాంతో కూడా మనం యుద్ధం చేయాలి కదా. కాబట్టి ఈ పక్కన ఏముండాలి? మనకు కత్తి ఉండాలి ఒక చేతిలో కదా. అది ఏం కత్తి అంటే ఆత్మనే ఖడ్గం కదండి. ఆత్మ ఖడ్గం వివరించ ఒక చేతిలో కత్తి పట్టుకోవాలి, ఒక చేతిలో డాలు పట్టుకోవాలి. మన అవయవాలన్నిటికీ కూడా కవచాలు ధరించి వాడు వేసేటువంటి బాణాలని మనము ఆర్పగలగాలి. కనుక ఇవన్నీ ధరించిన అంటే సర్వ అంగము అని ప్రతి ఒక్క అంగానికి కావలసినటువంటి కవచాలు మనం ధరించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి వాటిలో ఆ యొక్క 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని కూడా ఇంటికి పోయినా చదువుకోవచ్చు. కనుక వాటిని ధరించినటువంటి వారు మనం ఏం చేయాలి? అపవాది తంత్రం ఎరిగి మనం ఏం చేయాలంటే మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించినప్పుడు మనం శక్తివంతులవుతాం. అప్పుడు దాన్ని మనము జయించగలుగుతాం. 4వదిగా ఏంటంటే అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. వి షుడ్ నాట్ గివ్ ప్లేస్. అపవాదికి కొంచెం అవకాశం ఇస్తే, కొంచెం స్థలం ఇస్తే మన హృదయంలో మొత్తము ఆక్రమించేస్తుంది. చిన్న క్రిమి కీటకము మన దేహంలో ప్రవేశించిందంటే అది ఏదో టీబీ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ఏదన్నా ఒక క్రిమి మనలో ఇన్ఫెక్షన్ అనేది లోపలికి వచ్చిందంటే అది ఒక దగ్గరనే ఉండదు, శరీరం అంతా పాకిపోద్ది కదా, శరీరం అంతా పాడు చేస్తుంది, శరీరం అంతటిని బాధపరుస్తుంది. అలాగనే సాతానుడు వానికి కొంచెం మన హృదయంలో స్థానం ఇస్తే మన హృదయాన్నే పూర్తిగా ఆక్రమిస్తాడు. ఉదాహరణకి బస్సులో పోతూ ఉంటున్నప్పుడు మనకు స్థలం లేదు ఎక్కడానికి. ఫుట్బోర్డ్ దగ్గర నిలబడి దాన్ని పట్టుకొని కొంచెం జరిగినైనా అని చెప్పి అని కొంచెం మన పాదాల ముందు పాదం పెడితే చాలు మొత్తం అంతా బయట ఏలబడతానులే బాబు అని బస్సు పట్టుకొని ఎక్కుతారు కదా. ఇటు పట్టుకొని అయిన తర్వాత మెల్లంగా అంటే ఇట్టిట్ట ఎట్లా అట్ట అనుకోండి ఏం చేస్తారు, మొత్తం లోపలికి వచ్చేస్తాడు. చూసారండి, అంటే ఇతనికి కొంచెం స్థలం ఇస్తే వీడేం చేసినాడు, మొత్తానికి తోసుకొని లోపలికి వస్తాడు. ఇంకోటి కూడా మీరు చదువుకొని ఉండొచ్చు. ఒక వ్యాపారి ఏం చేస్తున్నాడంటే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండి అతను ఏం చేశాడు, ఒక టెంట్ వేసుకున్నాడు. అతను ఎడారిలో పోయేటువంటి వాళ్ళు ఏం చేశారంటే మరి ఎడారి ఓడ అని ఉంది కదా, ఏంటది ఎడారి ఓడ? ఒంటె కదా. ఎడారి ఓడని ఏమంటారు? ఒంటె. ఈ ఒంటె తీసిపోయాడంట. ఒంటెను కట్టేసి డేరా వేసుకొని లోపల పనుకున్నాడట. పనుకుంటే ఫస్ట్ ఏం చేసేసింది, దాని తల లోపలికి దూరిపించింది, టెంట్లకి తల దూరిపించింది. మెల్లంగా తలతో పాటు మెల్లంగా ఇట్టి అనుకో వాణి దోసేసి మొత్తం ఇది లోపలికి వచ్చింది. వాణి యజమాని బయటకు వేసేసి ఒంటె లోపలికి వచ్చింది. అంటే ఇది ఏం చేస్తారు, అది ఆక్రమిస్తుంది. సాతాను కూడా అంతే, కొంచెం అవకాశం ఇస్తే సాతాను ఏం చేస్తాడు, మనల్ని పూర్తిగా ఆక్రమించుకుంటాడు. అప్పుడు పూర్తిగా మనం సాతాను ఆధీనంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఇక మనకు శాంతి ఉంటుందా, సమాధానం ఉంటుందా, సంతోషం ఉంటుందా,
ఆరోగ్యం ఉంటుందా? ఎప్పుడు చూసిన కొట్లాట్లు, ఎప్పుడు చూసిన తిట్టుకోవడం, ఎప్పుడు చూసిన కొట్టుకోవడం, ఏదేదో ఇక రకరకాల మనసుకు శాంతి లేక సమాధానం లేక మన జీవితం అంతా పాడైపోయి నిజదేవుని వదిలిపెట్టేసి ప్రార్థన మానేసి బైబిల్ చదవడం మానేసి గుడి పోవడం మానేసి ఎక్కడ కూర్చుంటారు. ఇక చెప్పలేని స్థలంలో కూర్చొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించేటువంటి వారుగా ఉంటారు. అంటే అది ఆ విధంగా మారడానికి కారణం ఏంటి అంటే సాతానుకు కొంచెం మనం స్థలం ఇస్తే వాడు మొత్తాన్ని కూడా ఆక్రమిస్తాడు. కనుక విశ్వాసులుగా మనం ఏం చేయాలి అంటే సాతానుకు మన హృదయంలో స్థలం ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అందుకనే హృదయం అనే తలుపు వద్ద నిల్చుని నేను తట్టుచున్నానంట. అంటే అప్పటిదాకా ఎవరున్నారు? తట్టుచున్నా అంటే లోపల ఎవరు ఉన్నారన్నట్టే కదా. లోపల ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. వాణ్ణి బయటికి దోసేయాలి కదా. వాణ్ణి దోసేస్తే దేవుని లోపల వస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసిగా నువ్వు సాతాన్ని జయించాలి అని అంటే అపవాదికి నీవు చోటు ఇవ్వకూడదు. ఐదవదిగా దేవుని చేత అధికారం పొందినటువంటి వారంగా సాతాను యొక్క రాజ్యమును మనం బలహీనపరచాలి. సాతాను యొక్క రాజ్యం అంటే ఏంటి? సాతానుకు లోబడినటువంటి వారందరూ ఉన్నారు. వారందరూ కూడా వివిధమైనటువంటి విధాలుగా మనల్ని శోధించి బాధించి వేధించి ఆశలు చూపించి కోరికలు చూపించి ఎన్నో చూసి లోకంలో కల్పేసేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కనుక ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మనం దాన్ని జయించాలి. చూడండి, యేసుప్రభు ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతుని మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ పాము కంట విషయం ఎక్కడుంటుంది? తలలో ఉంటుంది. తోకకు విషయం ఇదేంకేది? తేలుకు విషయం ఏడు ఉంటుంది? తోకలు ఉంటాయి. మనిషికి ఎక్కడ ఉంటుందంట? నిలువంతా ఉంటుందంట. మనిషికి నిలువంతా ఉంటుంది. అంటే ఇక్కడ పాములను తేళ్లను త్రొక్కుటకు అని అంటే పోయి పాములు దక్కమని తేళ్ళు అక్కడ చూసి తక్కమని కాదు అర్థమానా. అంటే పాము యొక్క లక్షణాలు అంటే ద్వంద్వంగా ప్రవర్తించారు. పాముకు 2 నాలుకలు ఉంటాయి కదా. ఇది అవునంటారు, అది కాదంటారు, అటు కాదు ఇటు కాదనమాట కదా. అంటే 2 అందాలు మాట్లాడేటువంటి వాడు. కానీ పాము అంతా విషయంతో నిండిపోయినటువంటిది కాబట్టి వాని మాటలు విషయముతో ఉన్నట్టు విషయంతోనే హృదయం నింపడింది. వాని నాలుక కింద ఏముందంట? పాపమును చేటును ఉన్నది అని అంటాడు. కనుక పాము లాంటి స్వభావము, తేలు లాంటి స్వభావము కలిగినటువంటి శత్రువులైనటువంటి మనల్ని, అంటే మన శత్రువు ఎవరు? సాతానుడు. సాతాను అనుసరించేటువంటి వారందరూ కూడా మనకు శత్రువులే. కనుక ఆ శత్రువు అంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. సాతాను జయించాలి, ఆ యొక్క స్వభావం కలిగినటువంటి వారిని కూడా జయించాలి అని యేసయ్య చెప్తున్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు నామమున అపవిత్రాత్మలను గద్దించాలి, ఆజ్ఞాపించాలి. అవునా కదా? మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసు నామములో సాతానా నీకు ఆజ్ఞాపిస్తున్నా వెళ్ళిపో అంటామా లేదా? అంటారు కదా. అంటే దాని యొక్క అర్థం ఏంటి? మనకు ఒక అధికారం అనేది ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? సాతాను శక్తుల మీద, దురాత్మల మీద మనకు అధికారం ఇచ్చాడు. ఎవరికి అధికారం ఇచ్చాడు? ఆయన నమ్మినటువంటి వారికి ఇచ్చాడు. ఆయన నమ్మనటువంటి వారు కాదు. ఆయన విశ్వాసం ఉన్నటువంటి వారికి ఇచ్చాడు. ఆయన నమ్మకంగా జీవిస్తున్నటువంటి వారికి అధికారము ఇచ్చినాడు. చూడండి, పౌలు కూడా ఒక విషయంలో ఇదే అధికారాన్ని ఉపయోగిస్తారు. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం. అక్కడ పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక ఆమె ఉంది. ఆమె ఏం చేస్తుంది? బాగా తన యజమానునికి బాగా డబ్బులు సంపాదించి పెడుతుంది. అప్పుడు ఈ పౌలుని చూసినప్పుడు ఏమన్నది అక్కడ? ఆ మాట చదవండి. ఎందుకంటే ఈమె ఈ పౌలుని గురించి సాక్ష్యం చెప్తే నీవు సర్వోన్నతం దేవుని యొక్క సేవకులని, వీరు దేవుని సువార్త ప్రకటిస్తున్న రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారని ఇవన్నీ చెప్తూ ఉంటే ఈ విధంగా చెప్పేదాని వల్ల మనకు నష్టం వస్తుంది. దేవుడికి సాతాను ఎవరైతే ఉపయోగిస్తున్నాడో ఏమనో వానికి నష్టం వస్తుంది. అలాంటప్పుడు అంతేకాకుండా ఈ సాతాను పొద్దులుగులు ఇంటరాక్షన్ చేస్తుందనమాట. సాతాను పొద్దులుగులు ఈ విధంగా చేస్తుంటే వ్యాకుల పడినటువంటి వాడే పౌలు ఏమంటున్నాడో తెలుసా? పుతోను దెయ్యం పట్టిన స్త్రీని చూసి నీవు ఈమెను వదిలి పొమ్మని ఎవరి నామోనంట?
యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నా. అంటే యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తే అది ఎటువంటి దయ్యమైనా భూతమైనా ఎటువంటిదైనా కానీ రోగమైనా కానీ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ వెళ్ళిపోయిందా లేదా? వెళ్ళిపోయింది. చూసారండి, ఆ దయ్యం చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గమనించి చూస్తాం. చూడండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో కూడా చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములో 19వ అధ్యాయము 13 నుంచి చూడండి, 13వ వచనం. ఇక్కడ సాతాను అందరి విషయాల్లో మనం గమనించి చూసినట్లయితే సాతాను చాలా కుయుక్తి వెళ్ళినటువంటిది. కొన్నిసార్లు ఏ విధంగా చేస్తుందో తెలుసా? 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యూదులు ఉన్నారట. వాళ్ళు పౌలు ప్రకటించు యేసు తోడని మిమ్మును ఉచ్చారణ చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొండ్రి. అంటే వీరు ఉచ్చరించుట అంటే మంత్రించుట అని కింద రాబడింది. అంటే వాళ్ళు భక్తి కలిగి చేయటం లేదు, యేసు నామములో శక్తి ఉందని ఎరిగి యేసు నామములో మీరు వదిలిపోండి మీకు అది అయిపోతుంది అంటే అప్పుడు అక్కడ సాతాను ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఆ విషయం చూడండి, ఇక్కడ కింది భాగంలో చూస్తున్నాం. 14 వచ్చింది. యూదుడైన స్కేవయ్యను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే యేసు నామమున అని చెప్పేసి దయ్యాలు వాళ్ళు వదలగొడుతున్నాడు చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే 15వ వచనంలో ఆ దయ్యము నేను యేసుని ఎరుగుదును పౌలుని ఎరుగుదును కానీ మీరెవరు? యేసుని ఎరుగుదును పౌలుని ఎరుగుదును అంటే వాళ్ళు యేసు దేవుడని తెలుసు, పౌలు ఆయన భక్తుడని తెలుసు, మరి మీరెవరు? మీరు భక్తులు కాదు కదా, యేసునామమును మీరు చేస్తున్నారు కానీ మీరెవరు అని చెప్పేసి వాళ్ళ మీద పడిందంట. పడారు ఆ బట్టలు గిట్టలు చింపుకొని అంత ఏమైపోయినాయి పారిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే సాతానుడు ఎవరు బలహీనంగా ఉంటారో, ఎవరు నిజమైన వారో, ఎవరు అబద్ధికులో, ఎవరు భక్తి గలవారో, ఎవరు భక్తి లేనివారో అది గుర్తించి వారి మీద దాడి చేశారు. భక్తి గలవాడుగా ఉండి బలం గలవాడు ఉంటే విశ్వాసిగా ఉన్నట్లయితే వారి నుంచి పారిపోతాడు, వాళ్ళ బలహీనుడిగా ఉంటే వారి మీద దాడి చేస్తాడు. ఆ విధంగా ఇక్కడ దాడి చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మనము అపవిత్రాత్మలను జయించాలి, గద్దించాలి సాతానును. ఆ విధంగా అంతేకాకుండా ఇవన్నీ విన్నాం కదా. ఏమైనా ఎలా జయించాలి, ఎలా ఎదిరించాలంటే మొట్టమొదటిగా దేవునికి లోబడి ఎదిరించాలి. 2 విశ్వాసమందు స్థిరులుగా ఉండి ఎదిరించాలి. 3 సర్వాంగ కవచాన్ని ధరించి ఎదిరించాలి. 4 అపవాదికి చోటు ఇవ్వకూడదు. 5వది దేవుని అధికారముతో సాతాను యొక్క సామ్రాజ్యమును బలహీనపరచాలి. 6వది యేసుక్రీస్తు నామమున అధికారము పొంది అపవిత్రాత్మలను దురాత్మలను సాతాను మనము ఎదిరించాలి. అయితే ఈ ఎదిరించాలి అంటే మనకు క్వాలిటీస్ కావాలి, దాని శక్తి కావాలా. ఎలా ఉంటే ఎదిరించగలుగుతాం, మనం ఎలా ఉంటే దాన్ని ఎదుర్కోగలుగుతాం అంటే అవి కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏంటంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టిన వారై ఉంటేనే ఎదిరించగలుగుతారు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఎవరంట? దేవుని మూలముగా. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును చూసారా, పాపము చేయనటువంటి వాడి దగ్గర పవిత్రుడిగా ఉంటాడు కాబట్టి అపవిత్రమైనటువంటి సాతానుడు రాడు. ఇంకేం చెప్తున్నాడు? దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్న గనక దుష్టుడు వాడి నుంచి వారిని ముట్టడు, ఇక దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. అంటే దేవుడు ఏం చేస్తాడు? అతని చుట్టూ ఏమేస్తాడు? అగ్ని కంచె వేస్తాడు. అగ్ని కంచె వేస్తే ఎవరి దగ్గరికి రాలేడు. కనుక ఇతను పాపము చెయ్యడు, పాపానికి లోబడడు. కనుక దేవుని మూలముగా పుట్టి ఉన్నట్లయితే నీకు ఆ శక్తి ఉంటుంది, సాతాను నీవు ఎదిరించగలవు. 2వదిగా మనం చూసినట్లయితే పాపము చేసేవారిగా ఉండకూడదు. పాపము చేయటానికి సాతాను అనేక విధాలుగా ప్రేరేపిస్తాడు.
చూపు ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ఆలోచన ద్వారా కావచ్చు, నడవడి ద్వారా కావచ్చు, దేని చేత అయినా కానీ పక్కవారి ద్వారా కావచ్చు, ఇంటి ద్వారా కావచ్చు, ఎదురింటి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా కానీ పాపంలో పడిపోయే విధంగా మనల్ని ఏం చేస్తాడు? అవకాశాలు కల్పిస్తాడు. ఆ అవకాశాలను కల్పించినప్పుడు మనమేమనుకున్నాం, ఇది చేస్తే బాగుంటుంది కదా, అది చేస్తే బాగుంటుంది కదా అని దానికి లోబడిపోతాం. కనుక మనం ఎప్పుడే కానీ పాపం చేసేవారుగా ఉండకూడదు. పాపానికి దూరంగా పారిపోమ్మన్నాడు, పాపానికి దూరంగా పారిపోమ్మన్నాడు. కానీ దుష్టుని కొన్నిసార్లు ఏమంటారు తెలుసా? దుష్టునికి దూరంగా పారిపోండి అని అంటాడు. దుష్టులు అందరూ ఎక్కడ చూసినా దుష్టులు ఉంటారమ్మా, దుష్టులు ఉంటారు కదా. ప్రపంచం అంతా దుష్టులతో నిండిపోయింది. అవునగా, ఒకప్పుడు మనం కూడా దుష్టులమేగా. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాం కాబట్టి పరిశుద్ధులమైపోయాం. దుర్మార్గులు ఉన్నటువంటి వారమేమో సన్మార్గులుగా మారిపోయాం. కనుక మన చుట్టూ ఎవరుంటారు? దుష్టులైనటువంటి వారు. ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఉన్నామనుకో, మన చుట్టాలు పక్కన ఉన్నారు, మనకు వాళ్ళకు పడదు, గొడవలు అవుతాయి. అడిగి దుష్టుడు ఉన్నాడు, పక్కన ఉన్నాడు, మనం కీడు చేస్తాడని చెప్పేసి ఆ ఇల్లు అమ్మేసుకొని పోతామా? ఇల్లు ఖాళీ చేసిపోతామా? పోంగదా. ఏదైనా ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో పక్క సీట్లోనే ఉంటాడు వాడు, నీ మీద నీతో మంచిగా బాగా ఉన్నాడు. దాని తర్వాత నీ మీద సాడీలు చెప్పడము, అవి చెప్పడము, మీ బాస్కు చెప్తున్నాడు అనుకో, అప్పుడు ఇట్లా సాడీలు చెప్తున్నాడు అని చెప్పేసి ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతామా? గవర్నమెంట్ జాబ్ అవి వదిలిపెట్టిపోతామా? పోలేం కదా. అప్పుడు మనం ఏం చేస్తాం? దుష్టునితో సహవాసం చెయ్యము, అంతే. దుష్టునితో ఏం చెయ్యం? సహవాసం చేయం. మనకు అవకాశం ఇవ్వము. వాడు కలిగించుకోవాలనుకున్నా కూడా మనం దాన్ని కలిగించుకోకుండా మనం మౌనంగా ఉన్నాం అనుకో, వాడు చూసి ఒకసారి చూసారు, రెండుసార్లు చూసారు, వీడియో పలికేట్లేరా, తాగిపోతున్నాడు, అరే బాబు తాగురా తాగురా అన్నాడు అనుకో, నేను తాగనన్నాడు, అరే ఎన్నిసార్లు పిలిచి తాగలేవా, ఎందుకు పిలవాలి అని అంటారు. అంతే కదా, అవునా కదా. అలాగా దుష్టునికి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మంచిదే, లక్షణం మంచిదే, కానీ పాపము చేసేవారుగా ఉండకూడదు. దుష్టులు పాపము చేయటానికి ప్రేరేపిస్తారు, పడిపోవడానికి వాళ్ళే కారణము అవుతారు. కనుక పాపం చేసేవారుగా ఉండకూడదు. ఇది రెండవ లక్షణం. మూడవది ఏంటి అంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఏముండాలి? ప్రార్థన జీవితం. మీ జీవితం ప్రార్థన ఉందా? వ్యక్తిగతంగా ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? సామూహిక ప్రార్థన ఉందా? మీ కుటుంబాలలో ఎప్పుడన్నా కానీ ఆహ్వానించి ప్రార్థన కూటాలు పెట్టించుకుంటుండ్రా? ఆలోచించేయండి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేనటువంటి జీవితం ఎటువంటిదంటే ఆత్మీయంగా చనిపోయిన జీవితం. మనిషిలో ప్రాణం ఉంటేనే మనిషికి విలువ. ఈ ప్రాణం పోయిందంటే ఈ యొక్క దేహానికి విలువ అనేది లేదు. ఇంతకుముందు నేను చెప్పాను, ఏంటి, బర్రెతోల కన్నా విలువ ఉంది. దాన్ని డబ్బు కొట్టుకొని చెప్పులు కుట్టుకొని అన్నీ చేసుకుంటారు బర్రెతోలకి. మన తోలు ఎందుకు పనికిరాదు? పనికొస్తుంది మన తోలు ఏమన్నా? కాదు కదా. ఈ పనికిరాని దానికోసం మనం తెంపర్లాడుతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో మనము ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసికి మనిషిలో ప్రాణం ఏ విధంగానో అలాగనే విశ్వాసికి ప్రార్థన చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన కావాలి, కుటుంబ ప్రార్థన కావాలి, సంఘ ప్రార్థన కావాలి, సామూహిక ప్రార్థన కావాలి. మరి వీటిలన్నిటి మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన దేవునితో చేస్తూ ఉంటామో, దేవుని అనుసంధానమై ఉంటామో, దేవునితో మాట్లాడుతూ ఉంటాం, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే బైబిల్ చదవటం వల్ల దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రార్థన చేయటం వల్ల మనం దేవునితో మాట్లాడు. ఈ సహవాసం ఉండటం వలన సాతానుడు అక్కడికి వచ్చి ప్రవేశించే అవకాశం లేదు. ఎందుకు? కనెక్టివిటీ అనేది ఇక్కడ ఉంటే మధ్యలో నుంచి వస్తాడు. ఈ కనెక్టివిటీ తెగిపోయినప్పుడే మధ్యవాడు వస్తాడు. కానీ కనెక్టివిటీ తెగిపోలేదు కాబట్టి వాడు వచ్చే అవకాశం లేదు. కనుక వాడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నాలుగవదిగా దేవుని వాక్యములు మనం నిలిచి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడేవారుగా ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నడుచుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే దేవుడే అంటున్నాడు. యోహాను సువార్త 1:1 చెప్తున్నాడు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటున్నాడు. అంటే వాక్యము దేవుడు కదా. ఆ వాక్యమును నా హృదయం ఉంచుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? యేసయ్యను మనము ఉంచుకోవాలని అర్థం. నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకుంటుని అని కీర్తనకారుడు అంటాడు. కనుక వాక్యమైనటువంటి దేవుణ్ణి, యేసయ్యను మనం ఏం చేయాలి? మన హృదయంలో ఉంచుకుంటే పాపము చేయనేరము, పాపము చేయజాలము. కనుక వాక్యములో నిలిచి ఉండాలి, వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. అవునండి.
ఎందుకంటే ఆ వాక్యం మనం సరి అయిన మార్గంలోకి నడిపిస్తుంది. 119వ కీర్తన 105వ వచనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కాబట్టి మనకు వెలుగు, చీకట్లో నడుస్తున్న మనకి వెలుగుగా ఉంటుంది. ఇంకేం చేస్తున్నది? మార్గం మనకు చూపిస్తుంది. సత్య మార్గం నడిపించావు. పరిశుద్ధాత్మ దేవుడు సత్య మార్గంలోనికి నడిపించేటువంటి వాడు, సర్వసత్యంలోనికి నడిపించేటువంటి. కనుక వాక్యమైనటువంటి యేసయ్యందు నీవు నిలిచున్నాడు. నా మాటలు మీ యందు నిలిచున్నాడు, అలా నేను మీతో ఉంటాను అంటాడు. కనుక మనం ఇద్దరం కలిసినటువంటి వారంగా, అంటే దేవుడు మనము కలిసి ఉంటే, నా యందు మీరు నిలిచిండి మీరు ఏది అడిగినా అది నేను ఇస్తాను అన్నాడు కాదండి. కనుక దేవుని యందు నిలిచినటువంటి వారంగా ఉండాలి. 5వదికి మనం చూసినట్లయితే, దేవుని వాక్యమును సరిగా ఉపయోగించేటువంటి జ్ఞానము ఉండాలి. ఆ జ్ఞానం మనకు కావాలి. జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరికైనా తక్కువ ఉంటే ఏం చేయాలంట? దేవుణ్ణి అడగాలి. అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. వాక్యము ద్వారా వాక్యం ఏం చేయాలి అంటారు కదండి, సామెత కూడా ఉంది. ఏంటంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటారు కదా. అలాగనే యేసు ప్రభు వారు బాప్తీసం పొంది శోధింపబడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది? సాతానుడు శోధిస్తున్నాడు. దేంతో శోధిస్తున్నాడు? వాక్యము ద్వారానే శోధిస్తున్నాడు. యేసు ప్రభు కూడా ఏం చెప్తున్నాడు జవాబు? దాన్ని జయించటం ఎట్లా? వాక్యం ద్వారానే జయించాడు. సొంత మాటలు చెప్పలే. బైబిల్ గ్రంథంలో ఏ ప్రవచించబడ్డాయో, ఏవైతే చెప్పబడ్డాయో, ఏవైతే రాయబడ్డాయో వాటినే వీడి ఎత్తి చూపిస్తున్నాడు. యేసయ్య కూడా వాటి ద్వారానే దాన్ని జయించాడు. ఖడ్గమును ఖడ్గముతోనే, వజ్రమును వజ్రముతోనే కదా. కనుక మనం వాక్యమును సరియైన విధంగా ఉపయోగించేటువంటి జ్ఞానము కలిగి ఉంటేనే మనం సాతాన్ని జయించగలుగుతాం. 6వదిగా మనం చూసినట్లయితే, యేసును గూర్చినటువంటి సాక్ష్యము ఇచ్చేవారమై ఉండాలి. యేసు ప్రభువు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. అక్కడ చూస్తే మనం చూస్తాం. చూడండి, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతి త్వరలో సంభవింపవచ్చున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహానుకు వాటిని సూచించాడు. ఏం సూచించట? అతడు దేవుని వాక్యమును గూర్చియో, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియో తాను చూసినంత మట్టుకు ఏం చేశాడంట? సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనము కూడా యేసు ప్రభువుని గురించి, దేవుడైన యేసు ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాం. పాట పాడుతుంటాం కదా, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అని పాట పాడతాం, కానీ సాక్ష్యం మాత్రం చెప్పం. మీ జీవితంలో దేవుడు ఎన్నో అనేకసార్లు మేలు చేశాడు కదా, చేశారు కదా. ఉద్యోగంలో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మీ ప్రయాణాలు కావచ్చు, మీ బిడ్డల విషయంలో కావచ్చు, మీ భర్త విషయంలో కావచ్చు, ఇంకా ఏ కుటుంబ విషయాలు కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, అన్ని విషయాలు దేవుడు మనం మేలు చేశాడే కదా. మేలు చేసిన మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. నాకు దేవుడు మేలు చేసిన సాక్ష్యము చెప్పాలి. కనుక సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి అని అంటాడు. అంతేకాకుండా మీరు నాకు సాక్షులు ఉంటారు అని కూడా ఉన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మనము చూస్తాం. చూడండి, 8వ వచనంలో, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, అక్కడ రాయబడినటువంటి మాట చాలా స్పష్టంగా ఉన్నది. ఏ విధంగా మనం సాక్షులు ఉంటామో అక్కడ యేసు ప్రభువు ఆరోహణమైపోతూ చెప్తూ ఉంటున్నాడు. ఆయనను మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులు. ఎవరికి సాక్షులు? దేవునికి